హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ అండ్ లైఫ్ ఛానల్. ఇవాళ మనము వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికోసమని మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మంచిగా పెద్దగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నేను ఈసారి టొమాటో కూడా యాడ్ చేశాను, ఒక సోర్ అండ్ ట్యాంగీ ఫ్లేవర్ కోసము. సో ఇవన్నీ వేసి ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కావలసిన మసాలా దినుసులు అవన్నీ వేసి చక్కగా మ్యారినేట్ చేసుకుందాము. పెరుగు మాత్రం లాస్ట్కి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత వేద్దాం. ముందైతే ఇవన్నీ వేసుకుని లెమన్ వాటర్ వేసి కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం. డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసాక అప్పుడు పెరుగు యాడ్ చేద్దాం. పైన వీడియోలో స్క్రోల్ అవుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. అయిపోయింది. లెమన్ వాటర్ కూడా వేసేసాను. ఎట్ ద ఎండ్ నేను పన్నీర్ వేసి మ్యారినేట్ చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అలాగే థిక్ గ్రేవీ టెక్స్చర్ కోసం కాజు పేస్ట్ రెడీ చేసుకున్నాను, టొమాటోస్, కాజు, గసగసాలతో. నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి మ్యారినేట్ చేసి పెట్టుకున్న తీసి పెరుగు యాడ్ చేస్తున్నాను. చక్కగా 1.5 బౌల్ పెరుగు తీసుకొని యాడ్ చేసేసాను. సైమల్టేనియస్లీ బగారా రైస్ కుక్ చేసుకుంటున్నాను. ఒక 60% to 70% ఉడికేదాకా రైస్ కుక్ చేస్తున్నాను. వాటన్నిటికీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను. ఇది మరగడం స్టార్ట్ అయ్యాక రైస్ వేసాను, నానబెట్టుకున్న రైస్. నేను ఇక్కడ ఒక 900 grams దాకా రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాను ఈ రైస్. దెన్ ఒక 70% కుక్ అయిన తర్వాత ఇలా తీసి స్ట్రెయిన్ చేసేసాను వాటర్ అంతా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకునేది కొంచెం కుక్ చేద్దాం. దానికోసమని ఒక బాండీలో ఆయిల్, కాజు పేస్ట్, ఆనియన్స్ అవన్నీ వేసాను. వేసి ఈ కాజు పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒక హాఫ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ టైంలో నాకు హాఫ్ కుక్ అయింది. ఇప్పుడు లేయరింగ్ చేసిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసాను. అండ్ మనం 70% వరకు ఉడకబెట్టుకున్న రైస్ వేస్తున్నాము. ఇంకో లేయరింగ్ చేస్తున్నాను. సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేశాను. దీంతో లేయరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 30 minutes దమ్కి పెట్టేద్దాము. నేను ఒక 15 minutes దాకా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టాను. ఆ తర్వాత ఇంకో 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేశాను. అంతే, నా వెజ్ బిర్యానీ ఇస్ రెడీ. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ వెల్. చాలా బాగుండే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.